మా ఖమ్మం జిల్లాలో ఎలుగుమట్ల గ్రామంలో ఎలుగుమట్ల గ్రామంలో నిరుపేదల ఇల్లు కూల్చి సంబరపడిపోతుండ్రే. జాయిరే జాయిరే కూలినాలి అన్నలారా, జాజిరే కూలినాలి అన్నలారా. అమలగానే ఆమెలిచ్చి పిచ్చోళ్ళని చేసిండ్రు, 6 గ్యారెంటీలతో ఆగం చేస్తున్నారు. హైడ్రా పేరుతోని నిరుపేదల ఇల్లు కూల్చి పారేస్తుండ్రు. ఆలోచన చెయ్యరాద నిన్న మొన్న దాకా మరి రైతన్నలని ఇల్లు అరిగోసల పెట్టినారు. ఊర్య కట్టలడిగితే మరి ఆపులు అని అన్నారు. మా ఖమ్మం జిల్లాలో ఎలుగుమట్ల గ్రామములో నిరుపేదల ఇల్లు కూల్చి సంబరపడిపోతుండ్రే. ఇందిరమ్మ ఇళ్ళనే బలజోరుగా చెప్పినారు. ఇందిరమ్మ ఇల్లు మరి గంగల కలిసిపోని, ఇందిరమ్మ ఇల్లు మరి గంగల కలిసిపోని. పేదల ఇల్లు కూల్చి కట్టుకున్న ఇల్లు మరి కూలదోస్త ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిరుపేదల ఇల్లు మరి కూల్చి పారేయటమా, అమనగాని ఆమెలతో పిచ్చోళ్ళని చేయటమా. ముసలోళ్ళ పించినంటే అసలే మరిసిపాయే. ఈ పనికిరాని ఆమెలతో నిరుపేదల ఇల్లు కూల్చి ఉసురుబుచ్చుతున్నారు. జాజిరే కూలినాలి అన్నలారా, జాజిరే కూలినారి అన్నలారా. మా ఖమ్మం జిల్లాలో ఎలుగుమట్ల గ్రామంలో నిరుపేదల ఇల్లు కూల్చి సంబరపడిపోతుండ్రు. జాజిరే కూలినాలి అన్నలారా. మీడియా సోదరులకు చేతులెత్తి మొక్కుతున్న, మీడియా అన్నదమ్ములకు నేను చేతులెత్తి మొక్కుతున్నా. నిజమైన నిరుపేదల న్యాయం జరిగిందాక పోరాటం చేద్దాము, ఎర్ర జెండ బాద్దాము. ఎర్ర జెండ గోడ గుండె పగిలి ఏడుస్తున్నది. పేదోళ్ళ ఇల్లు గులితే ఏళ్ళ పాపము తగిలి ఊడ్చుకొని పోవాలి. మా ఖమ్మం జిల్లాలో ఎలుగుమట్ల గ్రామంలో నిరుపేదల ఇల్లు కూల్చి సంబరపడిపోతుండ్రు. జాజిరే కూలినాలి అన్నలారా. అమలగాని ఆమెలిచ్చి పిచ్చోళ్ళని చేసినారు. 6 గ్యారెంటీలన్నీ ఆగము చేస్తుండ్రు. హైడ్రా పేరుతోని ఇల్లు గోలగొడుతుండ్రు. ఇల్లు ఇయ్యకపోగా మరి నిరుపేదల ఇల్లు కూల్చి ఆటో డ్రైవర్లని ఇల్లు అల్లాడిస్తూ